ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన తెలుగు ఛానల్. నేను మీ శ్రావణి. ఎప్పటి నుంచి వీడియో చేయాలనుకుంటున్నాను. వీడియోలో టాపిక్స్ ఏంటంటే అసలు రామోజీ ఫిల్మ్ సిటీలో ఇంటర్వ్యూస్ ఎలా జరుగుతాయి, మనం ఏమేమి ప్రిపేర్ అవ్వాలి, ప్రాసెస్ ఏంటి, ఇంకా ఇంటర్వ్యూ అండ్ జీడీలో యూజ్ చేసే లాంగ్వేజ్ ఏంటి, అండ్ డే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి ఏమేమి అవుతాయి ప్రతి విషయం నేను మీతో షేర్ చేసేసుకుంటాను. ఇక్కడ చూడండి, మేమైతే ఇంటర్వ్యూ కోసం అయితే వెళ్ళిపోతున్నామండి. మార్నింగ్ 6:30కి స్టార్ట్ అయ్యాము ఎల్బీ నగర్కి. అక్కడ ఒక బస్సు ఉంటుంది. సో మనకి ఒక ఫ్యాకల్టీని అసైన్ చేస్తారు కదా, వాళ్ళకి ఫోన్ చేశాక వాళ్ళ బస్సులో మనల్ని రామోజీ ఫిల్మ్ సిటీకి తీసుకెళ్తారు. సో చూస్తున్నారు కదా, మేము రామోజీ ఫిల్మ్ సిటీకి వచ్చేస్తామన్నమాట. సో ఇదంతా కూడా నేను బస్సులోనే క్యాప్చర్ చేస్తున్నాను. మధ్యలో మనల్ని ఎక్కడ డ్రాప్ చేయడం, అన్ని ప్లేసెస్ చూపించడం ఇలాంటివి ఏమి ఉండదు. సో మనం ఇక్కడ జీడీకి ఇంటర్వ్యూకి వచ్చాం కాబట్టి సో ఆ ప్రాసెస్ మాత్రమే జరుగుతుంది. మనం డైరెక్ట్గా ఎక్కడైతే జీడీ ఉంటుందో, ఈనాడు జర్నలిజం స్కూల్ బ్లాక్కి తీసుకెళ్ళిపోతారనమాట. ఇంకెక్కడికి వచ్చేసాక మనకి చెకప్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ చెకప్ మనకి లోపలికి తీసుకెళ్తారు. అక్కడ ఎవరైతే టిఫిన్స్ చేయలేదో టిఫిన్స్ చేయమని చెప్తారు. ఎవరైతే ఫ్రెష్ అవ్వాలనుకుంటున్నారో ఫ్రెష్ అవ్వమని చెప్తారు. సో వాష్రూమ్స్ ఇవన్నీ కూడా చాలా 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 క్లీన్గా ఉంటాయి. టిఫిన్ కూడా చాలా బాగుంటుంది. హైజీనిక్ని చాలా బాగా మెయింటైన్ చేస్తారు. సో డౌట్ లేకుండా మంచిగా తినేసి అయితే ఉండొచ్చు. ఇంకా జీడీకి వెళ్ళిపోదామండి. జీడీకి ముందు మనకు ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఇస్తారు. సో అప్లికేషన్ ఫామ్లో ఏముండదు, మనం ఫిల్ చేయాలి. నేమ్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ అండ్ ఇవన్నీ అడుగుతారనమాట. మనకి ఎన్ని ఎకరేస్ ఉన్నాయి ఇవన్నీ కూడా, ఫ్యామిలీ డీటెయిల్స్ అవన్నీ అడుగుతారు. సో కరెక్ట్గా ఇచ్చేయండి. నెక్స్ట్ జీడీ అప్లికేషన్ ఫిల్ అయిన తర్వాత ఒకసారి వచ్చి మనం తీసుకున్న కోర్సుకి సంబంధించి అసలు కోర్స్ ఏంటి, కోర్సులో జాయిన్ అయ్యాక మనం ఏం చేస్తాము అనేది చెప్తారనమాట. మనం తీసుకునేది అంటే మనం ఒకవేళ సెలెక్ట్ అయితే ఇది పీజీ కోర్స్ కదా. సో మనం ఒక కాలేజ్లో ఎలా అయితే చదువుకుంటామో స్లిప్ లైక్ అసైన్మెంట్స్, స్లిప్ టెస్ట్స్, ఇంకా మనకి హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ ఇలాంటి ఎగ్జామ్స్ అన్నీ ఎలా ఉంటాయో సేమ్ అన్నీ కూడా ఇక్కడ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయండి. సో మొత్తం ఒక కోర్స్ చదువుతున్నట్టే. అండ్ ఇక్కడ మనకి జాయిన్ అయిన 1 మంత్కి అకామిడేషన్ అండ్ ఫుడ్ అనేది ఫ్రీగా ఉంటుంది. 1 మంత్ తర్వాత మనకి స్టైఫండ్ అనేది పడిపోయింది కాబట్టి సో మనం బయట చూసుకోవాలి మన అకామిడేషన్ అండ్ ఫుడ్. అండ్ ఆఫ్టర్ దట్ 1 మంత్ కంప్లీట్ అయిన తర్వాత మనకి అగ్రిమెంట్ మీద కూడా సైన్ చేయాలి. అంటే 1 ఇయర్ తర్వాత కూడా మనం ఈనాడుతో కనెక్ట్ అయ్యి వర్క్ చేస్తామని చెప్పి, ఒకవేళ ఏదైనా అనివార్య కార్యాల వలన అంటే రీజనబుల్గా వెళ్తే పర్వాలేదు, రీజనబుల్గా వెళ్ళకపోతేనే సమ్ ఫీజ్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ చెప్పారనమాట. ఇవన్నీ కూడా చెప్తారు మీకు కూడా, ప్రతి బ్యాచ్కి కూడా చెప్తారు. సో ఇదంతా అయిపోయిన తర్వాత మనం చూస్తున్నారు కదా, నేనైతే ఇదంతా కూడా క్యాప్చర్ చేశాను. ఓన్లీ విండో నుంచే క్యాప్చర్ చేశానండి. ఇవన్నీ చూపిస్తేనే మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇంకా గ్రూప్ డిస్కషన్కి వచ్చేసాక మనకి 30 మెంబర్స్ని కదా వెళ్తాం. టోటల్గా 3 టీమ్స్గా డివైడ్ చేస్తారు. ఈచ్ టీమ్ 10 మెంబర్స్ ఉంటారనమాట. సో ప్రతి టీమ్ని జీడీకి తీసుకెళ్లే ముందు ఒక రూమ్లో పెడతారు. ఆ రూమ్లో మనకి టాపిక్ ఏంటనే చెప్తారనమాట. మనం జీడీకి వెళ్ళే ముందు ఒక 5 మినిట్స్ మనకి టైం దొరుకుతుంది. అంటే ఫ్రెష్ అవ్వండి, జీడీకి వెళ్ళే ముందు కొంచెం ఫ్రెష్ అయిన వాళ్ళు ఫ్రెష్ అవ్వండి, టీ కాఫీ తాగండి అని చెప్తారు. సో ఈ గ్యాప్లో మనం చూసుకోవచ్చు అనమాట. జీడీకి వెళ్ళిన తర్వాత నేను ఒకటే చెప్తానండి, జీడీ అనేది తెలుగులోనే అవుతుంది, ఇంటర్వ్యూ కూడా తెలుగులోనే అవుతుంది. సో మనం ఏంటంటే మనకి ఇచ్చిన టాపిక్ని మనకు వచ్చినా రాకపోయినా కూడా మాట్లాడగలగాలి. అంటే జర్నలిజం అంటేనే మనకు ధైర్యం ఉండాలి. సో అందరినీ ఫేస్ చేయగలగాలి. ఇవన్నిటిని కూడా నేను చెప్పడం కాదు, వాళ్ళు అబ్జర్వ్ చేస్తారనమాట. సో మీరు ధైర్యంగా అందరి ముందు మాట్లాడారంటే మీరు కన్ఫామ్గా సెలెక్ట్ అయిపోతారనమాట. సో చూసుకోండి, ఎవరైతే సైలెంట్గా ఉంటారో వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే బయటకు వచ్చేస్తారు. ఎవరైతే నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా సరే అందరితో మాట్లాడుతున్నారో, అంటే మన లిజనింగ్ స్కిల్స్ చూస్తారు, మనం మాట్లాడుతున్నామో లేదు చూస్తారు, ఇవన్నీ చూస్తారు కాబట్టి చూసుకోండి. నెక్స్ట్ ఇంటర్వ్యూ చూసుకుంటే, ఇంటర్వ్యూలో మనకి కూడా తెలుగులోనే అడుగుతారు. సో ఎవరైతే జీడీకి సెలెక్ట్ అయ్యారో వాళ్ళ నేమ్స్ని వాళ్ళు అనౌన్స్ చేస్తారు. ఇంకా ఎవరైతే ప్యానల్కి సెలెక్ట్ అవ్వలేదు జీడీలో వాళ్ళని అటు నుంచి అంటే పంపించేస్తారండి. సో ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయిన వాళ్ళని అక్కడ మాకైతే 2 మెంబర్స్ ఉన్నారు ప్యానల్ వాళ్ళు. మేబీ అక్కడ ఉన్న అందుబాటుని బట్టి ఎంతమంది అయినా ఉండొచ్చు. సో క్వశ్చన్స్ అయితే నార్మల్గానే ఉంటాయి. మన యొక్క ఏదైతే చదువుకున్నామో ఎడ్యుకేషన్ బట్టి ఉంటాయి అన్నమాట. నేను బీటెక్ చదువుకున్నాను, నాకు చాలా జీకే అనేది అడిగారండి. నేను మ్యాక్సిమం చెప్పాను. ఒక
క్వశ్చన్స్ ఏమో చెప్పలేదు. సో మీరు కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. అంటే మనకి ముందుగా తెలియదు కదా, మనకి జర్నలిజం క్వశ్చన్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి మనకి ఎప్పుడు వీడియోస్ అనేది తెలియలేదు. సో సరిగ్గా ప్రిపేర్ అవ్వకపోవచ్చు. ఈ 2 డేస్ అంటే రేపే లాస్ట్ డే అనుకోండి. రేపటి వరకైనా యూస్ అవుతుందేమో అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో మంచిగా ప్రిపేర్ అవ్వండి. జీకే చూసుకోండి అండ్ కరెంట్గా అంటే ప్రస్తుతం ఉన్నటువంటి హైలైట్స్ని చూసుకోండి. ప్రస్తుతం ఉన్నటువంటి న్యూస్ని చూసుకోండి. అప్డేటెడ్గా ఉండండి. అలాగే ఈనాడు కోసం కొంచెం చదువుకొని వెళ్ళండి. సో ఈజీగా క్రాక్ చేయొచ్చండి. ఇవన్నీ చూసుకుంటే సో మీ అందరికీ యూస్ అవుతుందని నేను చేస్తున్నాను. అట్లీస్ట్ రేపు వెళ్ళే వాళ్ళకైనా సరే ఇది బాగా యూస్ అవుతుంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. నేను డెఫినెట్గా ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అందరికీ.